పురాతన జీవనశైలి ఆహారమే ఔషధం కావాలి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నది రేగి చెట్టు కాసు అండి. రేగి చెట్టు కాసు అంటే 90s 80s వాళ్ళకి బాగా తెలుసు, ఇప్పుడున్న పిల్లలకి పెద్దగా తెలియకపోవచ్చు. ఈ రేగి చెట్టు కాసు అంటే రేగి చెట్టుకు కాస్తుందండి. ఇదిగో చూడండి, ఇది రేగి చెట్టు కొమ్మలో. నాకు చెట్టు దగ్గర వీడియో క్లారిటీ లేదని ఆ కొమ్మలో సహా కత్తిరించుకొచ్చి ఇంటి దగ్గర చేస్తున్నాను వీడియో. ఇదిగోండి, ఈ రేగి చెట్టు చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. మనకి సంక్రాంతి భోగి పళ్ళు అని పోస్తాం కదా రేగి పండ్లు, ఆ చెట్టు ఆ సీజన్లో కాయలు అయిపోయిన తర్వాత ఇంకా బాగా ఆకులన్నీ రాలిపోయి లేత లేత ఇగుర్లు వస్తుంటాయి. ఆ ఇగుర్లు వచ్చే టైంలో ప్రతి ముళ్ళుకి పైన ఇలా గొబ్బులు వస్తాయి అన్నమాట. వీటిని రేగి చెట్టు గొబ్బులని, కాసని రకరకాలుగా పిలుస్తారు. ఇది ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు ఎర్రగా ఉంటుంది. కొన్ని చోట్ల ఆ చెట్టుని బట్టి, వాతావరణాన్ని బట్టి, నేలను బట్టి కూడా ఇలా కొన్ని రంగు అటు ఇటుగా ఉంటుందండి. కొంచెం ఈ ఆకుపచ్చ కలరు, మెరూన్ కలరు, రెడ్ కలరు మిక్స్ అయి ఉంటుంది. కానీ ఎండిపోయిన తర్వాత మొత్తం ఇప్పుడున్న ఏ కలర్ అయినా సరే ఇవి బాగా ఎండిపోయిన తర్వాత ఒకే రంగులోకి వచ్చేస్తాయి. అన్నీ నల్లగా డార్క్ కాఫీ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ. అయితే ఈ కాసు దేనికి ఉపయోగం అంటే, మనము గోరింటాకులో వేసుకున్నప్పుడు రుబ్బుకొని చేతులకు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతాయి. చాలా ఇది ఎంత ఎర్రగా ఉందో అంత ఎర్రగా మన చేతికి గోరింటాకు పండిద్ది. దీన్ని ఇంకో దాంట్లో కూడా వాడతారండి, చాలామందికి తెలియదు అది. పూర్వం పెద్దోళ్ళు కాసు డబ్బా అని ఉండేది. కాసు డబ్బా అంటే ఇప్పుడు మనకి హ్యాండ్ బ్యాగులు, వజ్రాల హ్యాండ్ బ్యాగ్ ఎంత విలువ, కాసు డబ్బాకి అంత విలువ అండి అప్పట్లో. కాసు డబ్బా అంటే ఏ పెద్ద జమీందారి ఫ్యామిలీనో, ఏ రాజుగారి ఫ్యామిలీలోనో ఆ కాసు డబ్బా ఉండేదన్నమాట. ఆ కాసు డబ్బాలు ఏమేమి ఉంటాయంటే, ముఖ్యంగా ఈ కాసు ఉంటుంది. ఈ కాసు నిల్వ చేసుకోవడానికి కాసు డబ్బా అని పెట్టేవాళ్ళు. మరి అంత ఘనంగా దీన్ని దాచుకొని కాసు డబ్బా కొనుక్కొని మళ్ళీ దానికి ఒక పేరు పెట్టుకొని వాడుకుంటున్నారు. దేంట్లో వాడతారు అంటే చెప్తాను. ఈ కాసు డబ్బా, ఈ కాసు పెట్టుకోవడానికి పెట్టుకున్న డబ్బానే కాసు డబ్బా అంటారు. అందులో ఆకు, ఒక్క, సున్నం అవి ఒక పాళ్ళు ఉంటే, ఒక పాళ్ళు మొత్తం ఈ కాసు ఉంటుంది. ఒక సగమార ఈ కాసే పెట్టుకుంటారనమాట. దీన్ని మనం కిల్లిల్లో, తమలపాకుల్లో వేసుకుంటాం కదా, అలా దీన్ని చాలా జాగ్రత్తగా దాచుకొని వేసుకునేవాళ్ళు. అంటే తినే బంగారం లాంటిది అనుకో. మనం బంగారం తినలేము, వెండి తినలేము, ఇంకేమి తినలేము. అంటే భూమిలో దొరికే ఖనిజ వస్తువులు వేటిని తినలేము. కానీ ఇది బంగారం లాంటి, బంగారంతో సమానమైన వస్తువు అన్నమాట. అందుకని దీన్ని తింటాం. అందుకని ఇది తిన్నారు అంటే మీరు బంగారం తిన్నట్టే లెక్క. అంటే అంత బంగారంతో సమానమైన వస్తువు అన్నమాట. అందుకని పూర్వం పెద్ద పెద్ద వాళ్ళు కిల్లీల్లో వాడుకునేవాళ్ళు. ఇది అన్ని రేగి చెట్లకి కాయదు. ఒక 20-30 చెట్లలో ఒక చెట్టుకి ఒకటి అర కొంచెం ఉప్ప కాస్తుంది. అది కూడా అందరూ కొయ్యలేరు. చాలా ఎలా ఉంటుందంటే, మనం డబ్బు సంపాదించడానికి రెయ్యింబగులు ఎలా కష్టపడతాము ఎండకి వానకి, అలాగే ఇది సంపాదించాలి అంటే కూడా ఈ ముళ్ళులు గుచ్చుకోకుండా ఇవి బాగా పదునైన ఈ ముళ్ళ పైనే ఉంటుంది, ఈ లోపల కూడా ముళ్ళు ఉంటుంది. అలా మనం చాలా జాగ్రత్తగా వీటిని సేకరించి నీడలో ఆరబెట్టుకున్న తర్వాత నల్లగా అయిపోయింది, కాఫీ కలరు అట్లా రంగుని బట్టి అవుతుంటుంది. దీన్ని ఇంకొక మెడిసిన్గా కూడా వాడతారండి. ఏంటంటే నోటి పూతలు, మనకి నోట్లో పుండ్లు, పొక్కులు, వేడి, పెదాలు దగ్గర గుల్లలు రావడం, కడుపులో మంట రావడం ఉంది కదా, దీనికి ఏం చేస్తారంటే ఒక రాయి పైన గుండ్రాయితో సాది, నీళ్లతో బాగా సాది దాన్ని పూతలాగా పూస్తారనమాట. పూసి అలాగే కాసేపు నీళ్లు తాగకుండా ఉంటారు. ఇదేమి చేదు ఉండదండి, ఒగరు ఉంటుంది. ఒగరుగా, తీయగా, చప్పగా ఉంటుంది అన్నమాట. మన రేగాకు కూడా, ఇదిగో ఈ రేగాకు కూడా కొబ్బరి నూనెలో వేసి మరిగించుకుంటే జుట్టు వస్తుందండి బాగా. చాలామందికి తెలీదు. ఇక ముఖ్యంగా చాలా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు పాల పొక్కులు అని వచ్చేయండి. ఇప్పుడంటే ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది, ట్రీట్మెంట్ అంతా మారిపోయింది. కానీ పాలు తాగే పిల్లలకి పాల పొక్కులు అని వచ్చేవి. ఆ పొక్కులకి దీన్ని ఏం చేసేవాళ్ళంటే బాగా రాతిపైన రంగరించి, అంటే నీళ్ళు వేసి మెత్తగా గుండ్రాయితో నూరి ఆ పిల్లలకి ఆ పాల పొక్కుల పైన మొత్తం పూతలాగా పూసేవాళ్ళు అనమాట. అంటే చిన్న పాలు తాగే
పాలు తాగే పిల్లలకు కూడా ఇది నాలుక పైన పూతలాగా పూస్తారు. అంటే ఇది వాళ్ళకి కూడా ఏం కాదు. అంటే పాలు తాగే పిల్లల దగ్గర నుంచి పళ్ళూడిపోయిన ముసలోళ్ళ వరకు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, వాళ్ళు ఏ కడుపులో పుండ్లు కావచ్చు, పేగులో పుండ్లు కావచ్చు, నోట్లో పుండ్లు కావచ్చు, వాళ్ళకి ఏ డిసీజ్ ఉన్నా సరే, షుగరు, బీపీ, కిడ్నీ సమస్య, క్యాన్సర్ సమస్య, ఏ సమస్య ఉన్నా సరే దీన్ని వాడుకోవచ్చు. అంటే ఈ మెడిసిన్కి అబ్జెక్షన్ ఏమీ లేదు ఈ మెడిసిన్ వాడడానికి. ముఖ్యంగా నోటిపోతలకి, నోటి పుండ్లకి, పసిపిల్లల పాల పొక్కులకి, ఇక పసిపిల్లలకు ఇప్పుడున్న తిండి ఆహారాన్ని బట్టి కొంచెం కూడా కారం తినలేకపోవటం అలాంటి వాళ్ళు ఇలాంటిది చిన్న ముక్కలుగా, అందుకని అప్పట్లో మనోళ్ళు ఏం చేశారంటే తమలపాకులో కలిపి మన ఒక్కలాగే వాడుకునేవాళ్ళు దీన్ని. అంటే నోట్లో ఉండే మనం నోటి ద్వారాగా పేగుల్లోకి వెళ్ళిపోయి అలా మన దేహంలో కలిసిపోద్ది అనమాట. అంటే ఇది మనం తినగలిగే బంగారం. కాసు అంటే అంత గొప్పదన్నమాట. అందుకని దీనికి కాసు డబ్బా అని, పూర్వం ఒక డబ్బానే ఇత్తడి, రాగి వాళ్ళ స్తోమతని బట్టి వెండి అలాంటి డబ్బాలు చేయించుకునేవాళ్ళు. అందులో ఆకు ఒక్క సున్నం పెట్టుకునేవాళ్ళు అనమాట. దాంట్లో దీనికి సగం వాళ్ళు చేయించుకునే బాక్స్లో సగం స్థలం దీనికే కేటాయించేవాళ్ళు. అంటే ఇది ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వదిలేసాం కాబట్టే మనకి ఇప్పుడు ముఖ్యంగా ఈ కడుపులో సమస్యలు, నోట్లో నుంచి పైపేసి కడుపులో ఏం సమస్యలు ఉన్నా చెప్తున్నారు. అసలు అలాంటి ఏ టెస్టులకు వెళ్ళకుండా దీన్ని రోజు చిన్న ఇదిగో ఇంత ముక్క చాలు, ఇంత ముక్క చప్పరించేసి చక్కగా నీళ్లు తాగేసామనుకోండి, మనం అలాంటి పైపుల జోలికి వెళ్ళే పని ఉండదు, మెడికల్ షాప్కి వెళ్ళే పనే ఉండదు. ఇప్పుడు నుంచి దీన్ని మనం కూడా ఒక కాసు పెట్టే తయారు చేసుకొని, కాకపోతే దీన్ని నీడలో ఆరబెట్టాలండి. ఎండలో పెడితే రంగు వెలిసిపోయిద్ది, ఇది తెల్లగా అయిపోయిద్ది మనకు. అది అందులో ఏమి ఉండదు. నీళ్ళు ఆరబెట్టుకుంటే బాగా గాజు సీసాలో నిల్వ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. అది. ప్లీజ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.